రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉదయం నుంచి ఎండ వేడితో ఇబ్బంది పడ్డ నగరవాసులు కాస్త చల్లబడ్డారు. ఇక హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. హైకోర్టు పరిసరాల్లో వడగళ్ల వాన కురుస్తోంది. చెంచల్గూడ, సైదాబాద్, చంపాపేట ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. గోషామహల్, బేగం బజార్, బహదూర్పూర్ లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. ఒక్కసారిగా కురుస్తున్న వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, నగరంలో ఒకసారిగా వాతావరణం అయితే చల్లబడ్డది. ఉదయం నుంచి ఎండవేడితో ఇబ్బంది పడ్డ నగరవాసులు కాస్త చల్లబడినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి హైదరాబాద్ లో అయితే చాలా చోట్ల భారీ వర్షం కురుస్తోంది. కొన్ని చోట్ల వడగళ్ల వాన కూడా కురుస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. మొత్తానికి హైదరాబాద్ వాసులు ఈ చల్లదనాన్ని అయితే పూర్తిగా ఆస్వాదిస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? మొత్తానికైతే సాయంత్రం వరకు కూడా నగరవాసులందరూ కూడా ఎండలతో సర్మతం అయిపోయారని చెప్పవచ్చు. మీరు అన్నట్టు ఒక్కసారిగా వాతావరణం కూడా చల్లబడింది. కొన్ని ప్రాంతాల్లో అయితే వడగళ్ల వాన కురిసినట్టు మనకు సమాచారం అందుతా ఉంది. ముఖ్యంగా లిబర్టీ, బషీర్బాగ్, లక్డీ కాపుల్ ఏరియాల్లో వడగళ్ల వానలు అయితే పడుతున్నాయి. అలాగే హైకోర్టు ప్రాంతంలోని గోషామహల్, బేగం బజార్, బహదూర్పురాలో కూడా వడగళ్ల వాన పడుతుంది. కోటి, ఆబేజ్, సారానిగూడ, హిమాయత్ నగర్ లో మరికొన్ని ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షం కూడా పడుతుంది. ఏది ఏమైనా మొత్తానికి అయితే నిన్న మొన్నటి వరకు కూడా ఉక్కపోతతో ఒక రకమైన ఈదురుగాలులో ఎండలతో సతమతమైన స్థితి జనాలు అయితే కొంచెం వాతావరణం అయితే చల్లబడదని చెప్పవచ్చు. ఈ చల్లదనం అయితే సిటీ వాసులు అయితే ప్రస్తుతం ఆస్వాదిస్తున్నారు. శిరీష. రైట్, థ్యాంక్ యూ రాజు.